మనం 5 అన్నదమ్ములం. మన తల్లి శిలమాదేవి, మన తల్లి శివకంఠమాల. నా పెళ్లి అయింది, ఒక ఇంటివన్నీ అయిపోయింది, ఏరుబడ్డ. అప్పుడు ఎలతలం మనది, తీరుతలం మనది, బెగడతలం మనది, కంకి కళ్ళ మనది, ఎట్టి కొట్ట మనది, ఎడబల పడే మనది, బంగారు నాగలు మనది. మన తమ్ముని తలం పెట్టుకున్నాడు మన నాయన పెళ్లికి. ఎవరో వద్ద పోవాలి, 30 కోట్ల దేవతల వద్ద పోవాలి. అప్పుడు మన తండ్రి పోయి దండ ప్రమాణం చేసిండు. చేసేవారు శంకరుడు, విష్ణు, బ్రహ్మ, కైమూర్తులు, ముగ్గురు అన్నదమ్ములు కూర్చున్నారు. ఏందయ్యా శివకంఠమాలను వచ్చిన కారణం ఏందయ్యా అని అడిగింది. అయ్యా, నా కొడుకు పెళ్లి అవుతుంది, నీ లోగిట్లో మాత్రం పంచగల కట్టున్నది, ఆ పంచగల కట్ట చూసి నాకు చెప్పేది మాత్రం తమ్ముడు లగ్గమవుతుంది అని అనే వరకు ఆ నారదులు పిలిపించి ఆ పంచగల చూసే వరకు అప్పుడు 4 మూల ఉల్లెలు లేదు. ఎవరి వద్ద ఉన్నది అశ్వం? అశ్వం అంటే గుర్రం. రాముల వారి వద్ద ఉన్నది. బిడ్డ, నీవు 4 మూల ఉల్లెలు లేదు, పల్లాకి లేదు, నీ రాముల వారి వద్ద ఉన్నది. ఆ అశ్వం మీద ఊరేగించుకోవాలి నీ కొడుకులాగా అని చెప్పి గిరిగిర ఉత్తర రాసి భగవంతుడు వెళ్ళిపోయినాక ఎవరు పోవాలి? అప్పుడే గడియలు, ఇప్పుడే నెలలు. 4 గడియలు, 4 గడియలు అన్నాక బిడ్డ, నువ్వు పెద్దోళ్ళు వెళ్తానని చెప్తాను కాబట్టి నువ్వే పోయి రాపో, అశ్వని పడకరా పొమ్మని తండ్రి తోలింది. తోలే వరకు ఆ రావుల వారు శివాసనం కూర్చున్నారు. మీరు ఎవరు బిడ్డ అని అడిగాడు. అయ్యా, శివుని వరాల పుట్టే శివకంఠమాల కుమారు, నా పేరు చిన్నమల్ని అయ్యా అన్నాడు. మరి నువ్వు వచ్చిన కారణం ఏంది బిడ్డ అన్నాడు. అయ్యా, నీ లోగిట్ల మాత్రం అశ్వం ఉన్నది, ఆ అశ్వాన్ని చెలువు పెట్టేట మాత్రం నేను నా తమ్ముడు లగ్గం అవుతాయా అన్నాడు. బిడ్డ, దానికి 2 రెక్కలున్నాయి, 2 ముఖాలున్నాయి, 8 చెవులు, 4 చెవులున్నాయి, 8 కాళ్ళున్నాయి. పిట్టే ఏ విధంగా తిరుగుతుందో ఆ విధంగా తిరుగుతుంది, అశ్వాన్ని ఎట్లా ఆపగలుగుతావు అని అన్నాడు. అబ్బా, ఈనాడు పుట్టది, ఆనాడు పుట్టది, కరియకం పుట్టినది, పెరిగినది. కొలుపుడ బెంబ, ముంగడ వినాయకుడు, వీరభద్రుడు, బింగిషుడు, జట చుట్టబందుల 14 పార్వతీదేవి పుట్టినది. నాకు అశ్వాన్ని చెలువు పెట్టబోతున్న తమ్ముల దగ్గర కార్యాలు అనుకొని బాగా ఆలోచించుకొని, అయ్యా, ఆ ధర్మి మీద మాత్రం అశ్వాన్ని పిలిచేది ఉంటే నేను ఆపుతా, లేకపోతే సపరేట్కి వెళ్ళిపోతాను అంటాడు. అనే వరకు రాయ అశ్వాట వచ్చి ధర్మి మీద ఆలింది. అబ్బాయి, ఈనాడు పుట్టదు, ఆనాడు పుట్టదు అని రావుల వారి వద్ద ఏమున్నది? సత్యంత సత్య మంత్రం ఉన్నది, బతికేంత బతికే మంత్రం ఉన్నది, బంగారు జీవిగాల పులు ఉన్నది. అయ్యా, నీ బొజ్జ జంబి ఉన్నది. 2 శిరసులకు 1 శిరసు ఉంచు, 2 చెవులు ఉంచు. ఆ 2 రెక్కలు తీసేయి, 8 కాళ్ళకు 4 కాళ్ళు తీసేయి, 4 కాళ్ళు ఉంచు. 2 తోకలకు 1 తోక తీసి 1 తోక ఉంచు. అశ్వాన్ని అప్పుడు పడుతున్నాయి అన్నాడు. బిడ్డ, మీరు ఊపిదారులా తిరువనంతపురం అక్కడ అడిగాడు. అప్పుడు మా ఊపిదారు వస్తుంది, మనం తిరువనంతపురం కాదు. అబ్బా, ఊపిదారికి మాత్రం ఈ అశ్వాన్ని వెళ్ళకపోతే నా తమ్మునికి లగ్గం కానేరదు అనుకొని 7 అడుగులు వెనకకేసి అడ్డనామం తీసేసి నిలునామం పెట్టిన తిరువనంతపురం అనే వరకు ఆ రాములవారు లేచి ఆ బొడ్డున్న జంబియ దోసి విశ్రబాబులు మొత్తం తీసేస్తాడు. తీసేసే వరకు ఆ ధర్మి మీద మోర్చొచ్చి కింద పడిపోతే అశ్వం. అయ్యా, ఏం చూస్తాను అయ్యా, 11 గంటలు నా తమ్ముడు లగ్గ ఉన్నది, నాకు అశ్వాన్ని చెల్లి పెడితే మాత్రం నీ దగ్గర బంగారు జీవిగాల పులున్నది, అశ్వం లేపోయా అన్నాడు. అన్న వరకు ఆ దేవత మాట తీయకుండా ఆ బంగారు జీవిగాల పులతోటి అశ్వాన్ని లేపింది. లేపే వరకు నా తమ్మునికి, నా మరదలకు ఊరేగిస్తా అంటే ఆ ఎండ కొడుతుంది, వాన కొడుతుంది, శత్రుగొడుకు చెల్లి పెట్టు అన్నాడు. శత్రుగొడుకు చెల్లి పెడుతుంది. బంగారు కళ్యాణ్ చెల్లి పెట్టు, జీడిగోగులు చెల్లి పెట్టు అంటాడు. చెల్లి పెడుతుంది. అయ్యా, ఈనాడు పుట్టదు, ఆనాడు పుట్టదు, నాకు రాసల మీద ముద్ర పలికెత్తా, నాకు రామమంత్రం ఇయ్య అన్నాడు. రామమంత్రం చెల్లి పెట్టింది. చెల్లి పెట్టినాక 7 గంపల బడాయి చెల్లి పెట్టు అయ్యా అన్నాడు. చెల్లి పెట్టింది. ఆ అశ్వాన్ని తీసుకోరాగా నాదుడు ఏం చేసిండు, అరేస్తలా చూసుకొని శివకంఠమాల కుమారుడు చిన్నమల్లు, నేను ఈ ఒక్క అశ్వాన్ని తెచ్చుకోవమంటే ఇసురబాబులు మొత్తం తెచ్చుకుంటాను అనుకొని పండు బ్రాహ్మణ 3 బట్ట కాడ కూర్చున్నాడు. ఈ అశ్వాన్ని పట్టుకొని చిన్నమల్లు వస్తాంటే మీరు ఎవరు విద్య అని అడిగాడు. అయ్యా, నా శివుని వరాల పుట్టే శివకంఠమాల కుమారుడు చిన్నమల్ని అయ్యా అన్నాడు. అనేవరకు విద్య, ఇంకొకటి మర్చిపోతాను, నువ్వు ఒక్కటి ఈ అశ్వాన్ని తెచ్చుకుంటున్నావు కానీ ఇంకొకటి మర్చిపోయినావు అన్నాడు. 7 దయానికి కింద దిగింది. ఆ రాముల వారి వద్ద లోగిట్ట మాత్రం దేవకన్యలు భోగరంగ సంది, నువ్వు ఆ భోగరంగ సంది తెచ్చుకోపోయా, నువ్వు సాగుకుంటావు అన్నాడు. అనే వరకు ఆ అశ్వాన్ని పట్టుకొని అటు పట్టుకొని పోయినా మర్చిపోయి పట్టుకపోలే. చూసి బాగా ఇచ్చి, పెద్ద మనిషి గుర్రం కావాలి, నువ్వు ఉండు, నేను పోయేస్తాను, ఎలకట్ట పట్టుకొని పోయాడు. పోయే వరకు అయ్యా రావుల వారు, ఈ శ్రబాబులు మొత్తం ఇచ్చినావు కానీ నీలో ఇట్లా దేవకన్యలనట, ఒక దేవకన్యని ఇచ్చేది నేను దాదుకుంటా అన్నాడు. ఎవరయ్యా నీకు చెప్పింది? రాబోయే కాలంలో తిరుతాయిగం తరతాయిగం దాపదాపరం కలిగంగం పుట్టున్నది పెరిగినది, ఇప్పుడు లేరయ్యా దేవకన్యలు, రాబోయే కాలంలో పో సపరేట్ మన వరకు. ఈ నారదుడు ఏం చేసిండు? 7 గంపల బడాయిని ముత్రాసి 3 గంపలు ఇచ్చిండు, సాలచెట్టుకి 2 గంపలు ఇచ్చిండు, కక్కి కాలం ఎట్టి కొట్టో జామ మందికి ఇచ్చిండు, ఒక ఎలతలం నిలతలం మనకు ఉంచాడు.
భగవంతుడు మాయమైపోయింది. పోయే వరకు ఆ అశ్వని పట్టుకుని ఇంటికి వచ్చారు. పిల్లవాడు మంచిగా రైలు తయారయ్యారు. ఊరేగించే వరకు తలదొరకు వచ్చే వరకు అశ్వం ఆగకుండా అయిపోయింది. వరకు మన తండ్రి శివకంఠమాల అన్నాడు కదా, బిడ్డ నువ్వు పెద్దోని ఈ అశ్వాన్ని ఒప్ప చెప్పి రాపో, నువ్వు వచ్చే వరకు భోజనాలు తయారైతాయి అని అన్నాడు. అనే వరకు చక్క అశ్వాన్ని పట్టుకుని చక్కగా వెళ్ళిపోయే వరకు ఆ రాములవారి వద్ద ఏమున్నది, బంగారు ఉక్కు స్తంభం ఉన్నది. బిడ్డ నీ తమ్ముళ్ళ దగ్గర మంచిగా అయింది అయ్యా అన్నాడు. అయ్యా అయ్యింది నేను ఆ ఉక్కు స్తంభానికి కట్టేసి వెళ్ళిపో బిడ్డ అన్నాడు. ఆ ఉక్కు స్తంభానికి కట్టేసి 7 అడుగులు ఎనిమిది వరకు అయ్యా నువ్వు ఎనతనం చేస్తావు, ఇరటతనం చేస్తావు, మసుకుతనం చేస్తావు, ఇక్కడ అక్కన మాదన రామదాసు పుట్టిడు రకాలసు తీసుకురా పొమ్మను. అక్కడనే ఆలస్యం అయిపోయింది. ఇప్పటికైనా పోయి సర్కారు ఇంటి పోయిన మనిషినంగా, అత్తగారి పోయిన అల్లుడనగా, మాది ఇంటి పోయిన కుక్కనగా, గవర్నమెంట్ పోయిన మనిషినగా సామాన్య రాడు. దమ్ము తాగినాక అక్కడనే ఆగిపోతుంది. మాది ఇంటి పోయిన కుక్క బొక్క మీద బొక్క దొరికితే అక్కడనే ఆగిపోతుంది. అత్తగారింటి పోయిన అల్లుడు అయ్యో నిమ్మలాగా పోతూ ఉండి బిడ్డ అంటే 2 రోజులు ఎక్కడ 3 రోజులు అయితే 3 రోజులు ఎక్కడ 5 రోజులు అయితే అక్కడనే ఆలస్యం అయిపోయింది. ఈ వచ్చిన కులాస్తులు ఆగకుండా అయిపోయారు. ఎండాకాలమా అయ్యా ఈ వచ్చిన కులాస్తులు చిన్న ఉండే పెద్ద ఉండే ఆడలు ఉండే మగవాళ్ళు ఉంటుంది. అన్న భోజనం పెట్టుమనండి. బిడ్డ నా పెద్ద కొడుకు రాని మాత్రం నేను పెట్టలేను అన్నాడు. అలా మన తమ్ముడు మాస్టర్ ఏమన్నాడు, అయ్యా పెద్ద కొడుకు వస్తాడు, అన్న వస్తాడు కానీ కన్న వేస్తారు ఆకుపోకలు రేగసీటికి సాగముచ్చిన కళ్ళు ఆనగుందో కంకణం కట్టి మనం భోజనం చేద్దాం పట్టాను. ఎంగిలిగాని పడిచి పక్క పెట్టి భోజనం చేద్దాం పట్టారు. అదే ప్రకారంగా ఇష్టారులు అన్నం పెట్టి ఆనగుందో కంకణం కట్టి ఎలువైన ఎవరు మన తమ్ముడు కదా, ఇప్పుడు ఎలువ దూరం అయిపోయారు. ఎలిమాల ఓయ్యా మనకు ఆనగుందో కంకణం కట్టుకొని పెళ్లి చేసుకోవాలి. ఇట్లా ఓయ్యా ఇప్పుడు ఓగులాపురం, కేశాపురం, కొండూరు, రామారావు, తిరుగు, నందనం, షారు, దమనపేట, ఈలను, సింగారం, మీదికొండ, తాడికొండ, ఈసును, ఇప్పుడు రకనాయ సారయ్య ఆనగుంద కాడ కంకణం కట్టినా పెళ్లి చేసుకోవాలి అన్నాక అప్పుడు బాగా నుంచి ఆడి వేవరికి అక్కడనే ఆలస్యం అయిపోయింది. ఈ కన్నం ఇస్తే ఆకుపోకలు రేఖ చీటి సాగం ముట్టకాలు ఆనగుంద కంకణం కట్టి ఆ భోజనం పడి పక్క పెడతారు. ఇప్పటికైనా సదయ్య గారు మనకు 10 మందికి భోజనం పెట్టి ఒకరిని పక్క పెడతారు తప్పేందని అడగవాలి. అన్నాక మన తమ్ముడు మాస్టర్ అన్నాడు కదా, అన్నా నీ పడి పక్క పెట్టావు నువ్వు భోజనం చేయిపోమన్నాడు. అబ్బా నేను ఆయన తప్పు తెచ్చినా కాని తప్పు తెచ్చినా నా పడి పక్క పెట్టిన ఈ పంచాయతీ తెలియదాకా నేను తినా అని పక్కకే కూర్చున్నా. అయ్యా పిలిచిన రాలే, అమ్మ పిలిచిన రాలే, అన్నదమ్ములు పిలిచిన రాలే, మన పంచాయతీ ఎవరి వద్ద పోవాలి, దేవుల వద్ద పోతే మన పంచాయతీ దిగాలి అని 5 అన్నదమ్ములు తల్లి తండ్రి పోయి దండ ప్రమాణం చేసిండు. ఏమయ్యా శివకర్ణ మళ్ళీ వచ్చిన కారణం ఏందా, నిన్ననే నీ కొడుకు లగ్గం అయింది, వచ్చిన కారణం ఏందా అని అడిగింది. అయ్యా నా పెద్ద కొడుకు గుర్రాన్ని పట్టిడు, ఎలతలం, నిడతలం, మసుకుతలం, బేగడతలం, కంకి కల్లం, ఎట్టి కొట్టు 7 బడాయి తెచ్చాడు. అయ్యా ఎంగిలి కానీ పడి మాత్రం కులమాకపోయే వారికి పక్క పెట్టి ఆనగుంది ఇక్కడ కంకణం కట్టి మేము భోజనం చేసి సైమందులు నా కొడుకు నేను భోజనం చేయమంటే చేస్తున్నాడు. నీ తీగని నీకే మలపాలి, పరాయి తీగని తెచ్చి ఎందుకు పెట్టాలి అనుకొని గుర్రాన్ని పట్టివాడు గుర్రం మళ్ళీ ఎవరికి రట్టలేదు, పండ మత్తలేదు, చెడికాడ పిచ్చం లేదు. అయ్యని బాకినాను అరటివాడాలి అందరూ దేవుడు గిరిగిర ఉత్తరం రాసి నీ కులంలో అడుచుకొని కదా రాసి పోయే వరకు అప్పుడు గిన్నెల పోలు పట్టుకొని ఒక ఇంటి వాడిని అయిపోయినా 4 నమ్మల కూసుడే పెట్టి 7 ముళ్ళ పాకాడే పటం ఊగుడే పెట్టి త్యాగం అడిగినాక 3 అన్నదమ్ములు ఇచ్చిర్రు. చిన్న తమ్ముడు ఇయ్యలే, ఇయ్యబారికి 1 రోజు అయింది, 2 రోజులు అయింది, 3 రోజులు అయింది. ఎరుకట ఉండయ్యా మనకు బాయి కట్టు ఉండే, కుల కట్టు ఉండే. ఇప్పుడు ఎవరు వింటారు, అయ్యా నేనే రాజుని అంటారు. అసలు అప్పుడు తల్లి దగ్గరికి పోయి ఏమన్నా అయ్యా చిన్న దెబ్బలు బతుకు ఇస్తలేడు, దానికి కారణం ఏంది అని ఎలాగ పడుతుంది అనమగాలి సాక సెంటర్ బాధకి వెళ్తాడు. ఊళ్ళకపోతే 10 బయలు దొరకలే, పావుల కిందలు దొరకలే. వచ్చే వరకు ఆ 7 మూల పాక చుట్టేసిన వేసేవరకు తమ్ముడా నా త్యాగమేని ఇంకో ఊరు అడుక్కుంటాను అనగాలే. అన్న 7 మూల పాకలు నేను ఉండేది ఉంటే నీకు పైలు ఎట్లా పుడతాయి, నేను ఊళ్ళో పోయి పావుల వేడు అడుక్కొచ్చి ఇచ్చేది ఉంటే మాత్రం వెళ్ళిపోతాం అన్న. అది నిజం మాట అనుకోని ఆ 7 మూల పాక తీసిండు. సపరేట్గా పక్క జరిగే వరకు ఆ ఊళ్ళో వేడు 10 బయలు దొరకలే, సరే గింజలు దొరకలేదు. అబ్బా నా అన్న ఏమంటాడు అనుకొని ఇంటికొక్క వాసం ఆడుకొని అడిగిరో ఇల్లు కట్టుకున్నాం వరకలే. అయ్యా మరి తమ్ముడు పోయి ఇల్లు కట్టుకున్నాడు, దానికి కారణం ఏందయ్యా అని అడిగిన తండ్రి దగ్గరికి వచ్చి, అయ్యా నీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోపో బిడ్డ అన్నాడు. 7 బొమ్మలు నిలగట్టి ఎలిమాలని పేరు పెట్టి వెళ్ళొచ్చే వరకు అప్పుడు అక్కన మాదాల కింద రామదాసు కింద బట్టరాజులు పుట్టి ఆ కైవార పుస్తకాలు నెత్తిగా పెట్టుకొని అయ్యా నేను వెళ్ళిన వాళ్ళకి వెళ్ళిస్తాను అనుకొని సెంటర్ బారికి వస్తారు.
అలా మన తమ్ముడు చిన్న తమ్ముడు ఏం చేసాడు, అయ్యా మమ్మల్ని అడుక్కునే పెద్దన్న గుర్రమ్మలే నాకు ఎలిమాలని పేరు పెట్టిండు, నాకు ఎలిసేటట్టు నీకు అనుకున్నంత బంగారం ఇస్తాయని దండ ప్రమాణం చేసి అప్పుడు భట్రాజులు ఏమని పెట్టిరు, నువ్వు ఎలిమాలో కాదు ఎలిమ దూరాన్ని పేరు పెట్టి భట్రాజులు అడుగుతారు. అయ్యా ఇది ఒక్కరోజు చెప్తే ఒడిసే కాదు 3 రోజులు చెప్పే కథ ఇది షార్ట్ కట్ వచ్చింది. అటువంటి అప్పుడు మీరు ఇట్లా అయ్యారు, నేను ఇట్లా అయినా ఎలతనం నిలతనం మగతనం బెగతనం కంకి కళ్ళం ఎక్కి కొట్ట ఏడుగలు పడాయి బంగారు నాగలు బంగారు పడసగా మీ ఇంట్లో పెట్టి ఏమి ఇస్తారు బాధ్యత ఉత్త సాడ చీపులతో ఇలా కొట్టిన్నాను. ఇప్పుడు త్యాగం చెప్పంటున్నావు, నేను ఇస్తున్నా బిడ్డ నేను ఇస్తున్నా అంటారు. ఇప్పుడు పట్వార్లు ఎట్లా అయ్యారు, అది నాదేనా.